శ్రీ గురుభ్యో నమ. భగవద్బంధువులందరికీ కూడా ఓం నమ శివాయ. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మరి శివ పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ అనే నామానికి ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవడంలో మరి నమశివాయ అనే తత్వాన్ని మీ ముందు ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. శివమహాపురాణములో చెప్పినటువంటి విశేషాన్ని, శివమహాపురాణములో ఉన్నటువంటి ఒక తత్వము పంచాక్షరి తత్వం. ఆ పంచాక్షరి తత్వానికి మరి అన్ని విధాలైనటువంటి లింగోద్భవ కాలములో కానీ, సర్వకాలాల యందు కానీ, సర్వప్రాయాల యందు కానీ, సర్వ అవస్థల యందు కానీ మరి శివపంచాక్షరి మంత్రాన్ని పురాణం శివమహాపురాణం కూడా ఏమని చెప్తుంది? ఓం నమ శివాయ. నా అక్షరము భూమి, మా అక్షరము జలము, షి అక్షరము అగ్ని, వా అక్షరం వాయువు, యా అక్షరం ఆకాశం. అంటే నాని అక్షరములో ఉన్నటువంటి భూమి తత్వములో ఉన్నటువంటి తత్వం. భూమికి ఎటువంటి గుణాలు ఉన్నాయి అంటే, పృథ్వీ తత్వములో పిడికడేస్తే పుట్టెడిచ్చే తత్వం, ఆలయం నిర్మాణం కావడానికి, నీకు నివాసించడానికి, ఔషధ గుణాలను కలిగించడానికి, ఔషధ తత్వాన్ని కలిగించడానికి, ఔషధ స్వరూపాన్ని చూపించడానికి. అందుకే నమశివాయ అనే నామములో ప్రకృతికి దగ్గరగా సంబంధం ఉంది. అందుకు ఆ ప్రకృతికి పరమాత్మునికి దగ్గర సంబంధము సనాతనం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఆ సాంప్రదాయమే మహా ఉత్తమమైనదని, ఆ ఉత్తమమైనటువంటి సాంప్రదాయాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాము. నా అనే అక్షరములో నకారతత్వము, నారాయణ ప్రీతి. నా అనేటువంటిది నమశివాయ అని ప్రీతి. నా అనేటువంటి భావములో పృథ్వీలింగము. పృథ్వీ కూడా ప్రార్థవలింగాన్ని చేస్తారు. ప్రార్థవలింగము సర్వశ్రేష్టకరమైనది. అనేక యుగాల్లో అనేక విధాలుగా పూజించారు ఇంద్రాది దేవతలు, ఋషులు, మునులు, రాముడు, కృష్ణుడు, అనేక దేవతలు కూడా శివలింగాన్ని పూజించారు. అందులో ఏది శ్రేష్టమయ్యా అంటే నకారతత్వములో నారాయణ ప్రీతి, నకారతత్వంలో నమశివాయని ప్రీతి. నా అనేటువంటిది పృథ్వీతత్వము. పృథ్వీ సమస్త జీవులకు కూడా ఆధారభూతమైనది. పృథ్వీ ద్వారా అన్నీ మనకు కలిగించేటువంటి ఆహార ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అందుకే పృథ్వీ మీద ఉన్నటువంటి మారేడు చెట్టు కూడా త్రిగులం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంవారం ఏకబిల్వం శివార్పణం. అంటే పృథ్వీతత్వములో ఉన్నటువంటి తత్వాన్ని మనము వృక్షంతో కూడా చూస్తే 3 తత్వాలు కలిగి ఉన్నాయి. త్రిగులం త్రిగుణాకారం, త్రినేత్రంచ 3 నేత్రాల గలవాడు, త్రియాయుధం త్రిశూలముతో కూడినవాడు, త్రియాయుధం త్రిజన్మ 3 జన్మల పాపాలని కూడా హరించే శక్తి ఆ శివుడికి ఉంది. త్రిజన్మ పాప సంవారం, పాపాలని హరించే శక్తి ఆ పరమపావనమైనటువంటి తత్వము, పరమపావనమైన మంత్రము, అందరికీ ప్రీతికరమైన మంత్రము నమశివాయ నమ అనే నామాన్ని, ఓం నమశివాయ అనే నామాన్ని కూడా పలికినా ఆ శివరాత్రి రోజున లింగోద్భవ సమయములో నామానికి ఉన్నటువంటి శక్తి మీలో ఉన్నటువంటి భక్తి పెంపొందిస్తుంది. అందుకే భక్తి అనేటువంటి తత్వాన్ని తెలుసుకోండి. భక్తి అనే మార్గములో మీరందరూ నడవండి. భక్తి అనే మార్గము ప్రతి ఒక్కరికి సులభమైన మార్గము, సరళము, సులభము, శ్రేష్టకరమైనది. ఎందుకంటే భక్తి అన్ని విధాలుగా
ఉత్తమమైనది అని చెప్పొచ్చు. ఏ భక్తి చేస్తావయ్యా అంటే నవవిధాల భక్తుల్లో మరి శ్రేష్టకరమైన భక్తి ఏదయ్యా అంటే వినడం, శ్రవణం. మొదటిగా విన్న నామాన్ని పలికే నామం నమశివాయ అనే నామం. అందుకే నమశివాయ అనే నామాన్ని ప్రతి ఒక్కరూ నామస్మరణ చెయ్యాలి. నా అనేటువంటిది నాది కాదు, నీది కాదు, సర్వమంతా అతనిదే. నీవు లేడని లెక్క చెప్పకు. అనువై ఉన్నాడు, అన్నీ కనిపెడుతున్నాడు, అంతట తానై ఉన్నాడు, అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. అదే నకారతత్వం. నకారం నాద బిందు కళాతీతమైనది, నాద స్వరూపమైనది, నాద స్వరూపంగా ఉన్నటువంటి తత్వమే నకారము. పృథ్వీ, భూమి. అందుకే నీ లోపల కూడా మంచి తత్వాన్ని తెలుసుకో, శివతత్వం తెలుసుకో, శివుని మీద విశ్వాసాన్ని పెంచు. శివుని యొక్క తత్వమే నీకు అనేక జన్మల పాపాలను నివృత్తి చేయడానికి అవకాశమైనది. అందుకే కింటలతో కూడిన దూది, కొండలతో కూడిన దూది, పర్వతాలతో కూడిన దూదికి ఎంత నిప్పుక కావాలి అంటే ఒక్క చిన్న రవ్వ నిప్పుక అయితే చాలు. అందుకే ఆ రవ్వ నిపుక అనేటువంటిది ఒక్క చిన్న అగరబత్తి కానీ అగ్గిపుల్ల కానీ చిన్న నిపుక పడేస్తే కింటలతో కూడినటువంటి దూది కూడా కాలిపోతుంది. అంటే నీవు పరమాత్మని యందు విశ్వాసముతో స్మరణ చేస్తే ఆ స్మరణ ద్వారా నీ పాపాలు నశిస్తాయి. ఈ భూమి మీదకి వచ్చావు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఈ భూలోకంలో నువ్వు చేస్తున్నటువంటి జన్మకు జన్మసార్థ్యం కావడానికి, జన్మ పుణ్యఫలం కావడానికి, జన్మ మోక్షం పొందడానికి కోసం నువ్వు పాకులాడుతున్న దేహానికి ఇది పరమపావనమైన మంత్రము ఓం నమః శివాయ. ఇది నకారతత్వం. నకారం అనేటువంటిది నా అనేటువంటిది లేకుండా ఉండడానికి కోసమే నమః శివాయ, ఓం నమః శివాయ అని నామాన్ని పలకండి, సరిపోతుంది. ఈ నామమే మీకు అన్ని విధాలుగా శుభాన్ని కలిగిస్తుంది. ఆ శుభప్రదాయమైన నిత్య మంగళ స్వరూపుడు. అందుకే శివతత్వమే మీకు ముక్తి మోక్షకరమైనటువంటి తత్వము. అందుకే శివుణ్ణి మించినటువంటి తత్వము ఇంకా జగతిలో లేదు, ఉండదు, ఉండబోదు. ఇక మకారతత్వం. మహాదేవ దయాసింధు ఈశమంగళం. నీలో దయగుణము కలిగి ఉండు. మా అనేటువంటి తత్వము జలము. అంటే జలము అనేటువంటిది ఏంటి? ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, ప్రతి జీవులకు, సర్వముకు, అన్నిటికీ ఆధారం జలము. శివుడికి కూడా ప్రకృతితో సంబంధము, ప్రకృతితో కూడిన సంబంధం. జలము తీసుకెళ్ళి శివుడి మీద పోయి ప్రకృతితో వచ్చిన పత్రి తీసుకెళ్ళి ఆ శివుడి మీద బిల్వాన్ని పెట్టు. ఆయనకి ఏమి కావాలి అంటే జటాజూటధారుడు, గంగాధరుడు, గంగా స్వరూపుడు, గంగా ప్రవాహాన్ని కూడా జడములో దాల్చినవాడు. అందుకే జలతత్వము మానవుడికి కూడా అవసరమైనటువంటిది. అందుకే ఆ జలాన్ని తీసుకెళ్ళి జలాభిషేకం చేయి కదా. మేము ఈ క్షేత్రంలో కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం. ఎందుకు? శివుడికి జలముతో ప్రీతికి. మీకు జలము కూడా అవసరమైనటువంటిది. జలములో ఉన్న తత్వము మంచి స్వభావము, ఔషధ గుణము ఉంది. అందుకే జలాన్ని మనము మకారతత్వంలో చూడాలి. నా మా నమా అంటే నమస్కారము. ఆ నమస్కారంలో మా అనే అక్షరము జలం. జలము జలలింగేశ్వరుడుగా, జలము జలతత్వాన్ని ఒక చెట్టుకు నీళ్లు పోస్తే ఆ ఫలం ఇచ్చినట్టుగా, అదేవిధంగా ఒక పంట పండిస్తే జలం అవసరమైనట్టుగా, ప్రతి జీవి పిండముతో కూడినటువంటి ప్రకృతితో వచ్చిన సహజసిద్ధమైనటువంటి తత్వం కూడా తల్లి గర్భములో కూడా జలమే. అందుకే జలనారాయణ, జలం అనేటువంటిది నారాయణ తత్వం. అందుకే మకారము మహాదేవ నీలో దయాస్వరూపం కలిగి ఉండు, దయాస్వభావాన్ని కలిగి ఉండు. జలము అన్నిటికీ శ్రేష్టకరమైనది. దేహశుద్ధి, నీ వస్త్రశుద్ధి, నీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శుద్ధితత్వాన్ని కలిగించేదే జలతత్వం. అందుకే సహనముతో ఉండి చూడు, సహనముతో చేసి చూడు. నీ పవిత్రమైన హృదయం కూడా
జలంగా మారుతుంది. అందుకే మానవుడి శరీరంలో 75% జలతత్వమే ఉంటుంది. జలతత్వం వల్ల మనిషి ఆరోగ్య ప్రదాతగా ఉంటాడు. అందుకే శివుడికి కూడా మనం ఏం చేస్తామయ్యా అంటే ఏదో తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేది కాదు, జలముతో అభిషేకించు, జలముతో అభిషేకించు. చెంబెడు నీళ్ళు పోయి ఏమని చేస్తావు? ఆ క్షణములో, ఆ సమయములో, ఆ నిమిషములో నీవు నీ భావం ఏదైతే ఉందో అభావ దృష్టితో పోయి భగవంతుడి పట్ల భక్తితో చెయ్యి, బాధతో చేయకు. ఓం నమ శివాయ అనే నామాన్ని స్మరించి ఆ యొక్క శివుడి మీద అభిషేకం చేయడములో జలము సర్వానికి ఆనందదాయకం. శివుడి మీద పోస్తున్న నీళ్లు జలధారగా పారుతూ ఆ జలాన్ని తీర్థంగా తీసుకో. ఎందుకంటే దైవత్వానికి దగ్గరికి పోయింది కాబట్టి ఆ జలం తీర్థమవుతుంది. అదే దైవం దగ్గరికి పోకపోతే నీళ్లుగా మారుతుంది. ఆ నీళ్లుగా మారకుండా నీలో ఉన్న స్వభావాన్ని, నీలో ఉన్నటువంటి స్వభావ తత్వాన్ని తెలుసుకోవడానికే జలాభిషేకము. జలం అనేటువంటిది చాలా ఉత్తమమైన మార్గము. జలం అనేటువంటిది నీలో అన్ని విధాలుగా మంచి భావదృష్టితో కలిగి ఉండేది. అందుకే జలాన్ని మనము చూసుకునేటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా జలాన్ని చూసుకోండి. జలము అన్నిటికీ జీవులకు ఆధారమైనది. అడవిలో ఉన్న చెట్లకు నీరు ఎవరు పోస్తున్నారు? నీవేమైనా బావి నుంచి చేది నీరు పోస్తున్నావా? చేపలకు నీరు, జలజాక్షలకు జలము ఎంత బలము. నీటిలో ఉన్న మొసలి ఏనుగునైనా మినుంగుతుంది, ఎంత బలము. అదే మానవుడికి కూడా వేసవి కాలంలో, ఎండాకాలంలో దాహం వేస్తే జలమిస్తే దేవుడితో సమానమనేటువంటి తత్వం. అందుకే కాలానుకూలంగా దానం చేస్తే అది మన యొక్క పుణ్యఫలము అంటారు. కాలానుకూలంగా దానం చేయి. చలికాలం వచ్చింది, చెద్దరు దానం చేయి. వేసవికాలం, ఎండాకాలం వచ్చింది, నీళ్లు దానం చేయి. దప్పికేసిన వారికి దాహం విలువ తెలుసు, నమ్మిన వారికి దేవుడి గురించి తెలుసు. నమ్మకమే నీలో ఉన్నటువంటి తత్వం. అందుకే నీవు ఆ నమ్మకాన్ని పెంచుకో. అందుకే మనము మకార తత్వము, మహాతత్వము, మహాదేవ దయాస్వరూపమైనటువంటి తత్వము జలము. నమ శివాయ. నా అక్షరము భూమి, మా అక్షరము జలం. ఇక మూడో అక్షరం స్త్రీ. శివాయ, శి అంటే అగ్ని. ఇక అగ్ని దగ్గరికి వచ్చాము. అగ్ని అంటే ఏంటి? వైశ్వానరాయ విద్మయే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అంటాం. అఘోరేభ్యో అఘోరేభ్యో అఘోర అఘోరధరేభ్య అంటే 5 ముఖాల్లో ఈ యొక్క ముఖం అఘోర ముఖము. ఈ శరీరము అగ్నితత్వంలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకుంటే నీ శరీరము కూడా బూడిదవుతుంది. ప్రతి ప్రాణి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. పుట్టిన జీవి గిట్టక తప్పదు, గిట్టిన జీవి పుట్టక తప్పదు. కానీ ఈ శరీరాన్ని భస్మమవుతుంది. అగ్ని ఆత్మతత్వం. నీలో ఉన్న ఆత్మని నువ్వు తెలుసుకో. నీలో ఉన్నటువంటి అగ్నితత్వం శివాయ. అందుకే షి అనే అక్షరము, షి అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మని, జ్ఞానాన్ని వైపుకు తీసుకెళ్ళు. అగ్నిలో ఎటువంటి పదార్థం వేసినా భస్మం అవుతుంది. నీలో ఎటువంటి గుణాలు ఉన్నా భస్మం చేసి మంచి గుణం నలుగురికి ఉపయోగపడేటట్టు చేసుకో. ఏమిష్టమయ్యా శివుడికి అంటే జలము, పత్రి, చిటికెడు భస్మం. అంతకు మించిన ఆయన త్రిపురాంతకుడు. అంటే త్రిపుర స్వరూపుడు, త్రిపురమైనటువంటి తత్వం కలిగిన వాడు. త్రిపురం అనేటువంటి భస్మము చాలు. అదే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భస్మాన్ని మనము పెడుతూ ఉంటారు. అందుకే ఆవు పేడతో కూడిన భస్మము కింద పడక ముందున్న శక్తిని 7 సార్లు కాల్చి ఆ భస్మాన్ని శివుడికి అర్పిస్తేవంటే చాలా నీకు అనేకమైనటువంటి మనోవాంఛలు నెరవేరుతాయి. అందుకే ఏ భస్మం శ్రేష్టమయ్యా అంటే శివుడికి చితాభస్మం కూడా ఎక్కిస్తారు. భస్మము త్రిపురాండకమైనటువంటి భస్మము. అందుకే విభుం విశ్వనాథం విభూత్యాంగభూషం నిరూపాక్షమింద్రాత్ర వైనేత్రినేత్రం సదానందమీడే ప్రభో పంచవక్రం. అంటే
భగవంతునికి భస్మము చాలా శ్రేష్టకరం. అందుకే శివభక్తులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భస్మాన్ని ధరించాలి. భస్మము విభూది అనేటువంటిది మన శరీరములో ఉన్న దుర్గుణాలను కూడా భస్మం చేయాలి. మన శరీరములో మన మనసులో వచ్చేటువంటి గుణాలు దుర్గుణాలని దూరం చేసేది భస్మము. అందుకే భస్మాధారణ శివునికి శ్రేష్టకరమైనది. శివుడు ఏం పెట్టుకుంటాడయ్యా అంటే ఆయనకు భస్మము అగ్నితత్వం. అందుకే నీలో అన్ని విద్యలు ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎన్ని చదువులు నేర్చుకున్నా, ఎంత సంపాదించినా నీలో జ్ఞానం అనేది ఉత్తమమైనది. కోటికి పడిగెత్తిన కొండంత ధనము ఉండినా కానీ దాన ధర్మములు చేయక ఆ ధనము ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ధనము లేకున్నా కానీ దయగుణము ఉంటే చాలురా, ధరణి శ్రీమల్లారం బాలయోగి నీతి తెలిపే అన్నారు. అంటే మనం అగ్నితత్వం ఆరతిచ్చేటప్పుడు దీపాన్ని చూపిస్తాము. మన గర్భగుల్లో కూడా లైటు కంటే ఎక్కువ ప్రధానము దీపజ్యోతి పరబ్రహ్మ. పరబ్రహ్మతత్వం చెప్పేదే దీపము. అసుతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. నీలో ఉన్న అజ్ఞానం ప్రారదోలుతుంది, నీలో ఉన్న అహంకారాన్ని ప్రారదోలుతుంది, నీలో ఉన్నటువంటి చెడుని ప్రారదోలుతుంది. నీలో ఉన్న చైతన్యమే ఆత్మతత్వమే ఆ యొక్క అగ్నితత్వం. అందుకే త్రికూటం త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రంచ. ఈ మాంసకృత్యముతో కూడిన 2 నేత్రాల కంటే 3వ నేత్రం ఆత్మనేత్రం, అదే జ్ఞాననేత్రం. అదే నీలో ఉన్నటువంటి మనము మన సనాతన ధర్మములో హైందవ ధర్మములో మనం పెట్టుకునేదే భస్మము ఈ యొక్క బొట్టు. ఈ బొట్టు దగ్గర ఆజ్ఞాచక్రం ఆత్మతత్వం అని కలిగి ఉంటుంది. షి అనేటువంటి మనకు తత్వము. అందుకే ఈ యొక్క షి అనే అక్షరములో అగ్ని, నీ లోపల ఉన్నటువంటి యోగాగ్ని నువ్వు పెంచు. యోగం నేర్చుకో, సాధన నేర్చుకో. సాధనాత్ సాధ్యేతు సర్వం. సాధన చెయ్యి. ఎటువంటి సాధన? ఆత్మని నిత్యము రమించే సాధన, ఆత్మ జ్ఞానం వైపుకు ప్రయాణించే సాధన, ఆత్మ విచారణ చేసే సాధన. అందుకే అగ్నితత్వము, దాన్ని అగ్నిగా చూడు. అంటే నీలో ఉన్నటువంటి అన్ని భస్మం చేసి ఏది నీతో శాశ్వతమో అది నువ్వు పట్టుకో. ఆ శాశ్వతమైన నిత్యమంగళ స్వరూపుడు శివుడు. అందుకే అగ్నితత్వము. వాయువు అంటే వకారం. వకారం వాదభేద రహితమైన పరబ్రహ్మం అంటే వకారము. మనము మానవుడు తల్లి గర్భములో ఊర్ధముఖంగా ఉన్నప్పుడు బొడ్డు నాభి నుంచి ఆహారం అందిస్తుంది ఆ పిండానికి. ఆ పిండము లోపల ఆ బొడ్డు ఎప్పుడైతే కట్ చేస్తారో ఆ బొడ్డుని కట్ చేసినటువంటి తల్లి మాయతో ఆ తర్వాత ఏమి వస్తుందయ్యా అంటే వాయువు. అంటే శ్వాస, ముక్కు నుంచే గాలి. ఈ శ్వాసని అంశ జపము. అంశ అనేటువంటి తత్వం తెలిస్తే నీకు హింస లేదు. అందుకే ప్రకృతిలో కూడా వాయుతత్వము. వాయువు అనేటువంటిది ప్రతి జీవికి కూడా అవసరమైనదే. అదే మనం ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిని రక్షించండి, ప్రకృతిని కాపాడండి. కదంబ వృక్షాల్లాంటి, నక్షత్ర వృక్షాల్లాంటి ప్రతి ఒక్క వృక్షాన్ని మనము కాపాడుతూ వృక్షంలో ఉన్నటువంటి తత్వాన్ని, వృక్షంలో ప్రకృతిలో ఉన్న తత్వాన్ని, వాయుతత్వంలో నీవు సుగంధ పరిమళాలు శోభించే వాయువుని స్వీకరించినప్పుడు నీ మనసు ఎంత ఆనందమో, దుర్గంధాన్ని నువ్వు స్వీకరించినప్పుడు ఆ శ్వాస ద్వారా నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో, అట్లాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను చూసి ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి, సుసుప్త నాడితోని మీరు గ్రహించేదే అంశ. అందుకే శ్వాసని చూడండి. శ్వాసని వాయుతత్వము. మానవుడి లోపల కూడా వాయువు. శ్వాసన ఆగిపోతే ప్రతి జీవి కూడా కుంభిస్తుంది, కుంగిపోతుంది, కుళ్ళిపోతుంది. అందుకే శ్వాస ఉన్నంత లోపల నీ స్మరణ శివ శ్రేష్టకరమైనది. శివస్మరణ. శ్వాసనే శివం, శ్వాసనే శివం, శ్వాసనే శివనామం, శ్వాసనే నమశివాయ. శ్వాసతో, నాదముతో, స్వరముతో నీవు నామస్మరణ చేయి. నామస్మరణ చేసేటప్పుడు ఓం నమః శివాయ శ్వాసతో చేయి. ఎట్లయినా పోతుంది శరీరం, కానీ శ్వాసతో చేయి. శ్వాసని ఆక్షించు.
శ్వాసని గ్రహించు, శ్వాసని నువ్వు చూస్తూ ఉండు, శ్వాస యొక్క క్రియని తెలుసుకో, స్వరాన్ని తెలుసుకో, స్వరతత్వాన్ని తెలుసుకో, స్వర జ్ఞానాన్ని తెలుసుకో. అందుకే వాయువు అనంతమైనటువంటి శక్తి స్వరూపకం, అనంత రూపాల్లో ఉన్నటువంటి తత్వం. అందుకే ఓం నమ శివాయ వా అనే అక్షరం. అందుకే వా అనేటువంటిది వకారతత్వం. వకారం అనేటువంటిది జీవత్వం, అంటే మనిషి లోపల అహంకారాన్ని తొలగించేది. ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి, ప్రతి కీమికి, ప్రతి కీటకానికి, పిప్పలాది పర్యంతములో, పిప్పలాది యొక్క జీవములో 84 లక్షల జీవులకు కూడా వాయువు అవసరమైనటువంటి తత్వము. అదే విధంగా వాయువు అనేటువంటిది మనిషి లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకో. వాయువు అనేటువంటిది మనిషికి ఉత్తమమైన మార్గాన్ని ఇస్తుంది. వాయువు అనేది ప్రాణవాయువు. వాయువుని నీ ప్రాణములో ఉన్నంత వరకు ఆ వాయువు ఉంది. ఆ వాయువులో ఆ వాయుతత్వాన్ని దేహములో దేవుడు తెలుసుకునేటట్టుగా నువ్వు తెలుసుకో. ప్రాణవాయువు నీవు ప్రాణముతో ఉండడానికి గ్రహించే శక్తి ఏదయ్యా అంటే శ్వాస. అందుకే ఈ యొక్క గాలి కూడా ప్రకృతిలో సహజసిద్ధంగా అందరికీ సమదృష్టితో పంచుతుంది. అట్లాగే నువ్వు కూడా అన్ని జీవులని, అందరినీ సమదృష్టితో, దయా హృదయముతో, ప్రేమ హృదయముతో, శాంతి హృదయముతో కలిగి ఉండు అని చెప్తుంది శివతత్వం. అందుకే నమశివాయ, ఆ నమశివాయ అనే అక్షరములో వా అక్షరము అన్నిటికీ ఉత్తమమైన మార్గాన్ని ఇస్తుంది. యా అనే అక్షరం, యా అనేటువంటిది ఆకాశము. ఇది మోక్షానికి మార్గము. ఆకాశములో సూర్యచంద్రులు ఎట్లయితే ఉన్నారో నీ లోపల కూడా సూర్యనాడి, చంద్రనాడి ఈ రెండు కూడా ఉన్నాయి. సూర్యచంద్రుల నాడులను గ్రహించే శక్తి నీలో ఉంటే ఆకాశతత్వం నీలో తెలుస్తుంది. అందుకే ఆకాశము అనంత స్వరూపకమైనది. ఆకాశం ఒకటే, కానీ సూర్యచంద్రులు రెండు, నక్షత్రాలు అనేకం, అట్లాగే నీలో సమస్యలు అనేకం, కానీ ఆత్మ ఒకటై ఉన్నది, ఆకాశం ఒకటై ఉన్నది. దేహానికి కూడా అనేక రూపాల్లో, అనేక జీవుల్లో, అనేక అవతారాల్లో, అనేక జన్మలో, అనేక విషయాల్లో చూస్తే చెట్టుకు ఎన్నో కొమ్మలు, పశువుకు కొమ్ములు, పక్షికి ముక్కు, 2 కాళ్ళు, అదేవిధంగా చేపకు తోక, పాముకు తాడు లాంటి స్వభావం. అంటే ప్రతి జీవిని మీరు గ్రహించండి. దోమకు, ఈగకు, కీటకానికి, భ్రమర కీటకముకు, తుమ్మెదకు, ఇవన్నీ కూడా, పక్షి కూడా సంచరిస్తూ ఉంది. ఏ దాంతో? వాయుతత్వంలో ఆకాశములో సంచరించేటువంటి తత్వం. ఏవి ఉన్నాయా అంటే ఆకాశంలో సంచరించేది పక్షి జాతి. పక్షి, క్రిమి, కము అనేటువంటిది ఈగలాంటి భ్రమరంలాగా తిరుగుతూ ఉంటాయి. పక్షి పైనుంచే ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ గరుడు కూడా అంతే, పక్షి గరుత్మంతుడు కూడా అంతే. అందుకు నారాయణ యాక్షరం కూడా వస్తుంది. ఓం నమ శివాయ యాక్షరం వస్తుంది. అట్లాగే నీ చరాచర సృష్టి అంతా కూడా కదలికతో కూడినది. అందుకే ఈ చరాచర దృష్టిలో ఉన్నటువంటి తత్వాన్ని నువ్వు తెలుసుకొని నడువు. అందుకే ఆకాశములో వివరించే జీవులు కొన్ని, జలములో నివసించే జీవులు కొన్ని, భూమి మీద నివసించే జీవులు కొన్ని. అందుకే అగ్నిలో నివసించది జీవి. అందుకే మనము భగవంతుని ప్రేరణ, ప్రకృతికి దగ్గర సంబంధము. మరి శివరాత్రి మహారాత్రి, అందుకే లింగోద్భవము. సృష్టికి లింగోద్భవమే మూలకారకము. సృష్టికి మూలము లింగాకారము, నిర్గుణ స్వరూపకము. అందుకే అట్టి నిర్గుణ స్వరూపకాన్ని మరి శివరాత్రి నోడు జాగరణ ఎందుకు చేస్తారు? జాగరణ ఎందుకంటే జాగృతి కోసం, ఈ శరీరము చైతన్యంగా ఉండడం కోసం, దీన్ని చైతన్య ప్రకాశవంతమైనటువంటి తత్వంలో ఉండడానికి కోసము. అందుకే శివరాత్రి నాడు శివాలయములో జాగరణ చేయడము, శివనామస్మరణ చేయడము, ఆ పర్వదినములో అనంతమైనటువంటి సంపత్తితో కూడి శివుణ్ణి స్మరణ శ్రేయోదాయకమని, సరళ మార్గమని, సర్వశాస్త్రమని, సర్వప్రదాయకమని, సర్వపుణ్యమని, శివనామమే
నీకు అన్ని విధాలుగా ఉత్తమమైనదని సజ్జోజాత, వామదేవ, తత్పురుష, ఈశాన్య, ఈ అనేకమైనటువంటి పేర్లు ఏవైతే 5 ముఖాలతో కూడిన ఉన్నాయో అన్నీ కూడా సర్వ వేదాంగాలకు అతీతమైనటువంటి తత్వము. 5 ముఖాలు. అందుకే వామదేవ వామదేవ అనేటువంటి సజ్జోజాత మొదటిది, వామదేవ రెండోది, అదేవిధంగా అఘోర మూడోది, తత్పురుష నాలుగోది, ఈశాన్య ఐదోది. అంటే మనకు సజ్జోజాత అనేటువంటి సృష్టి, వామదేవ స్థితి, అదేవిధంగా అఘోర లయకారకుడు, అదేవిధంగా తత్పురుష అనేటువంటిది మానవునికి ఉత్తమమైనటువంటి అనుగ్రహ, పరమాత్మని యొక్క అనుగ్రహ. అందుకే ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం, పరబ్రహ్మతత్వాన్ని అనుగ్రహంగా పొందండి. అందుకే సృష్టి స్థితి లయకారకుడు. అందుకే ప్రకృతిలో సృష్టి స్థితి లయకారకుడు శివుడు. అందుకే ఆయన అనుగ్రహం పొంది పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోండి. అందుకే పరమాత్మని యందు విశ్వాసంతో ఉండండి. అందుకు ఈ శివాలయంలో కావచ్చు, ఎక్కడైనా సరే శివుని జ్యోతిస్వరూపకంగా, జ్యోతిర్లింగంగాని, లింగోద్భవంగా, లింగోద్భవ ఉత్పత్తి అని, ప్రకృతికి సహజమైనటువంటి ధర్మమని, మానవుడు సృష్టించడానికి లింగమే ఆధారమని, లింగోద్భవ సమయమని. అందుకే ప్రతి ఒక్కరు కూడా చైతన్యం అనేటువంటి జాగృతితో ఉండి ప్రతి ఒక్కరు కూడా తత్వాన్ని తెలుసుకోండి. శివతత్వమే మిమ్మల్ని శివమయంగా చేస్తుంది. ఆ శివుడే నిత్య మంగళ స్వరూపుడు, శివుడే సర్వశ్రేష్టకుడు, శివుడే నాకు సర్వప్రధానకుడు, శివుడే సర్వానికి అధిపతి, శివుడే నాకు సర్వము, శివుడే నిత్య శుభప్రదాయకుడు, శివుడే సమస్తమైనటువంటి స్థితి కలిగిన వాడు, ఆత్మస్వరూపుడు, ఆత్మస్వరూపకమైనది, ఆత్మ తత్వమైనది, ఆత్మ స్వరూపకంగా ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవాడు, చిదానంద రూప శివోహం 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 అంటారు. అందుకే హరహర మహాదేవ అన్న, నమశివాయ అన్న, శివోహం అన్న, శివుని యొక్క మహిమ జగత్కారకమైనటువంటిది, శివుని లీలలు మహోన్నతమైనది. అందుకే సృష్టి స్థితి లయకారకుడు శివుడు, బ్రహ్మాండ స్వరూపుడు, బ్రహ్మాండమైనటువంటి తత్వాన్ని ఎరిగినవాడు, బ్రహ్మజ్ఞానమైనటువంటి విషయంలో ఉన్న ఆ శివుణ్ణి తెలుసుకొని శివరాత్రి నాడు శివనామస్మరణని మీరు సమయం వృధా చేయకుండా మీ సమయాన్ని ఆ దేవాలయం వైపుకు రండి, దేవాలయాన్ని దర్శించండి. దేవాలయంలో శివునికి జలాభిషేకానికి అభిషేకించి ప్రకృతితో దొరికేదే జలము, ప్రకృతితో దొరికేదే బిల్వము, ప్రకృతితో దొరికేదే భస్మము. ఇంకా ఆయనకు ప్రకృతితో సంబంధము, ప్రకృతితో కూడినవాడు. అందుకే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రకృతి మనకు ఉత్తమమైనది. శివ మహాపురాణం చెప్తున్నది, శివ పంచాక్షరి మహామంత్రము లింగోద్భవ సమయములో ఉచ్చరించిన వారికి ఉన్నతమైన పదవి, ఉన్నతమైన స్థితి, సంవత్సర కాలములో చేసిన పూజ ఫలాల కంటే 365 రోజుల్లో చేసే ఆ లింగోద్భవ సమయంలో శివపంచాక్షరిని ఎవరైతే స్మరణగా చేస్తారో వారికి అంతటింతటి కాకుండా అనంతమైనటువంటి పుణ్యముతో చేసిన పాపాలు తెలియక తెలిసి చేసే పాపాలన్నీ పటలు పంచలైపోయినట్టుగా మీరు భావించి భగవంతుని పట్ల మంచి దృష్టి భావనతో ఉండి మీ దృష్టిని భగవంతుని వైపుకు మలిచి, దృష్టి ఉన్నవాడికి సృష్టి బాగా కనిపిస్తుంది, దృష్టి ఉన్నవాడికి దృష్టిలో భగవంతుణ్ణి చూస్తే ఆ దృష్టిలో నీకు భావత్వం భగవత్స్వరూపకంగా కనిపిస్తాడు. నీ చూసే దృష్టిని భగవంతుని వైపుకు మలిపితే భగవంతుడు, భగవంతుని వైపు మలపపోతే భగవంతుడు కనిపించడు. అందుకే నమ్మిన వారికి భగవంతుడు సాక్షాత్తుగా సదా రక్షిస్తాడు. నాటి నుంచి యుగాల నుంచి వస్తున్నటువంటి కూడా ఏమంటారంటే శివుడాజ్ఞ లేనిది చీమైన కుట్టదని చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటేనే ఆ కార్యం జరుగుతుంది, ఆయన అనుగ్రహం ఉంటేనే అది విజయం అవుతుంది, ఆ అనుగ్రహం ఉంటేనే ప్రతి పని, ప్రతి శ్వాస, ప్రతి మాట, ప్రతి విషయం, ప్రతిది కూడా శివుని యొక్క శాసనమని, శివుని యొక్క శాస్త్రమని, శివుడే మహాస్వరూపుడని, మహాదేవుడని మీరందరూ నమ్మాలని శివ పంచాక్షరి మహామంత్రాన్ని
మీరందరూ తెలుసుకోండి. అందుకే పంచాక్షరి మంగళాష్టకం కూడా ఉంది. ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, నా మంగళం నాకార మంగళం, నాద బిందు కళాతీత దేవ మంగళం, మా మంగళం మాకార మంగళం, మహాదేవదయా సింధు ఈశ మంగళం, శ్రీమంగళం శ్రీకార మంగళం, సిద్ధ బుద్ధయుక్త రూప ఆత్మ మంగళం, వామంగళం వాకార మంగళం, వాదభేదరహిత పర బ్రహ్మ మంగళం, యా మంగళం యాకార మంగళం, యథా తత్వ పరిజ్ఞాన వేద్య మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం. సచ్చిదానంద స్వరూపుడు సద్గురువు ఆది అనంతమైనటువంటి స్వరూపం కలిగిన ఆ శివునకు మంగళము. ఈ క్షేత్రములో విరాజిల్లుతున్న శ్రీ లింగేశ్వరుడుగా విరాజిల్లుతున్న ప్రధానమైనటువంటి ఆ లింగేశ్వరుడు విరాజిల్లుతున్నాడు. ఈ లింగేశ్వర గుట్టగా విరాజిల్లుతుంది. ప్రతిదానికి ఈశ్వరుడు లింగేశ్వరుడు, సోమలింగేశ్వరుడు, కేదారలింగేశ్వరుడు, రామలింగేశ్వరుడు, వైద్యనాథ లింగేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, అనేక శ్రీశైల లింగేశ్వరుడు అనేటువంటిదే శ్రీలింగేశ్వర గుట్ట. ఈ క్షేత్రం కూడా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రములో మరి ప్రధానమైనటువంటి దేవత లింగేశ్వరుడు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కూడా ఈ క్షేత్రంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ క్షేత్రంలో అమ్మవారు ఆ శివునికి అధిదేవత ప్రత్యేదేవత అయినటువంటి స్వరూపములో లలితా త్రిపుర సుందరిగా ఉంది. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ స్వరూపకంగా జ్ఞానమిచ్చే తల్లి, అన్నపూర్ణ ఇచ్చే తల్లి. అందుకే ఆ అమ్మ మహాలక్ష్మి కూడా ఆమెని సరస్వతిగా, ఆమెని లక్ష్మిగా, ఆమెని గౌరీగా మేము నిత్య మంగళ స్వరూపకంగా అమ్మవారు కూడా విరాజిల్లుతుంది. మరి ఈ యొక్క క్షేత్రానికి అనేకమైనటువంటి తత్వములో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ క్షేత్రానికి వచ్చి ఈ క్షేత్రాన్ని సందర్శించి ఈ క్షేత్రం యొక్క తత్వములో ఒక్కసారి మీరు సాధకులైతే, సాధన చేసిన వారు, సత్వగుణ సంబంధమైన వారు, శాంతి స్వరూపకమైనటువంటి వారు, మీ ప్రేమ హృదయంగా ఉండి మీరు ఇక్కడ ఒక్కసారి వచ్చి సాధన చేసి ఒక్కసారి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి మీరు మనోనేత్రముతో, అంతర్గత దృష్టితో, ఆత్మదృష్టితో, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైన మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క క్షేత్ర మహిమను కూడా మీకు వచ్చిన వారికి తెలుస్తుందని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రానికి ఆహ్వానితులై ఆ శివరాత్రి పర్వదినాన్ని కూడా ఆహ్వానితులై ఈ కార్యాన్ని విజయప్రదం చేసి ఆ భగవంతుని అనుగ్రహకు పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.